హాయ్ అండి. ప్రాబ్లం రాకుండా ఎవ్వరూ ఉండరు. ప్రతి వాళ్ళ ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే నువ్వు నాకు సఫర్ అవ్వట్లేదు, నేనే సఫర్ అవుతున్నాను, మీకు నా సఫరింగ్ తెలియదంటే ఎవరి సఫరింగ్ వాళ్ళకే తెలుస్తుందండి. ఎవరు సఫర్ అవ్వకుండా ఉండలేదు. సఫరింగ్ను ఓవర్కమ్ అవ్వటమే లైఫ్ కాదండి. ఏమంటారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇస్తుండండి. మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ నాకు రాదు, నాకు వచ్చిన క్వశ్చన్ పేపర్ నీకు రాదు. నా క్వశ్చన్ పేపర్ ఇస్ డిఫరెంట్. నేను ఎలా ఎగ్జామ్స్ రాస్తున్నది నా చేతిలో ఉన్న పని కదా. ఎక్కువ మంది నా బాధ మీకు అర్థం కాదంటారు. అరే యువతలాడి బాధ కూడా మీకు అర్థం కాదు కదా. సో నాకు అలా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక 1 డే ఆర్ అట్లీస్ట్ 2 to 3 hours అయినా మినిమం ఎవరితో మాట్లాడను. ఈ ప్రాబ్లంలో నా వల్ల ఎంతవరకు మిస్టేక్స్ ఉందో రివ్యూస్ చేసుకుంటాను. రివ్యూ చేసుకుని మిస్టేక్ అయ్యి ఉండవచ్చే ఖచ్చితంగా సారీ చెప్తాను. ఒకరి మీద కోపంని కంటిన్యూస్గా పెంచుకోవటం అనేది ఉండదు. సెకండ్, నేను ఏం చేసి ఉండకూడదో రాసుకుని అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాను చూసుకుంటాను. థర్డ్, నన్ను నేను కన్సల్ట్ చేసుకుంటాను. అంటే ఎలా అంటే నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, వాళ్ళ అప్ టు ద మార్క్ అంత కాదు కదా. సో వాళ్ళ దగ్గర నుంచి నువ్వు అంత ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండటానికి కోసం నువ్వు ఏం చేసుకోవాలని చెప్పి కొంత మైండ్ని నా అందరికి నేను ట్యూన్ చేసుకోవటం స్టార్ట్ చేసుకుంటాను. అలా ఉన్నప్పుడు బయటికి వెళ్ళి ఏదైనా నాకు కావాల్సింది కొనటం చేసుకుంటాను. లేదు ఇంకా బోర్ కొడుతుందంటే ఏదైనా చదువుతుంటాను. లేదు ఇంకా ఎక్కువ అసలు సంథింగ్ ఏదో అన్ఈజీగా ఉంది, నేను ఆ ఫేస్ని తట్టుకోలేకపోతున్నాను అనుకుంటే ఇంకా నాకంటే ఎక్కువ ఎవరైతే కష్టాలు ఉంటారో వాళ్ళని వెళ్ళి అంటే డ్రైవ్ చేసుకుని వెళ్ళి రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద నిద్రపోయేవాళ్ళు, లేదంటే బాగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు, లేదంటే ఇంక ఏం తినటానికి తిండి కూడా లేకుండా కొంత మన సత్యనారాయణ బ్రిడ్జ్ మీద ఇట్లాంటివన్నీ కూర్చుంటారు. వాళ్ళ వైపు వెళ్ళి చూసుకుని వీళ్ళందరికీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళందరికంటే నా ప్రాబ్లమ్స్ తక్కువనే కదా. సో నేను నా ప్రాబ్లమ్స్ని ఎందుకు చేయలేకపోతున్నాను కొన్ని రీజన్స్ ఉంటాయి. దీనివల్ల నా తప్పు ఉంటే ఓకే, తప్పు లేకపోతే ఎవరు ఏం చేయలేదు. ఇంకా నేను మెంటల్గా స్ట్రాంగ్గా జిమ్కి వెళ్ళి బాడీ మజిల్ పెంచుతుంటాం. కష్టాలు వచ్చినప్పుడు మెంటల్ మజిల్ కూడా మనకు పెరుగుతుంది. ఏ ప్రాబ్లమ్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, ఎవరితో ఏ లిమిట్లో ఉండాలి, ఏం చేసుకోవాలో మనకు తెలిసి రావటానికి. సో ప్రాబ్లం రాకుండా నేను మెంటల్గా స్ట్రెంగ్త్ అవుతానంటే అది తప్పండి. మీరు మెంటల్గా స్ట్రెంగ్త్గా ఉన్నారు అనుకుంటే మీరు చాలా చూసి నేర్చుకుని చాలా చేసి ఉంటారనే కదా మీనింగ్. ఊరికే ప్రతిదానికి ఇది నాకే ఎందుకు వచ్చిందని కాకుండా నాకే వస్తాయి. కమాన్ బేబీ, ఎంత వస్తే అంత చూసుకుంటాం. ఏం చేసుకుంటుంది మహా అయితే? చంపుతావా? పిడికివాడు రోజు వస్తాడండి. ధైర్యం ఉంది రోజుకి ఒక్కసారి సాగు వచ్చినప్పుడే వస్తాడు. నేను ఎప్పుడు అనుకుంటాం ఐఎమ్ రెడీ టు డై అని. దానిలో ఏమాత్రం మొహమాటం లేదు. ప్రశాంతంగా చచ్చిపోవడానికి రెడీగా ఉంటాను. అంతే తప్ప ప్రతిరోజు చచ్చు బతుకటం ఏదో ఒక ఇష్యూస్ తల పగలు కొట్టుకుని అమ్మో నాకు వాళ్ళంటే ఇది వీళ్ళంటే ఇది అదే. అసలు ఎందుకండి? మీకోసం మీరు బతకాలండి. ఎన్ని రోజులు చెప్పండి చూద్దాం, ఎన్ని రోజులు బతుకుతారు? పుట్టంగానే తల్లిదండ్రులకు భయపడతాం, పెళ్ళి అవ్వగానే ఆయనకు భయపడతాం, తర్వాత పిల్లలకి భయపడతాం, తర్వాత ఇంకా వాళ్ళకి సొసైటీ అదే ఇదని చెప్పి ఇలా ఎప్పుడు మీరు ఇలా పిడికి వాళ్ళగా రేజులనే ఉంటారా? మీకోసం మీరు బతకరా? ఆగండి గురుగారు. ఎందుకు మారుతాంటనే కాదు, ఫస్ట్ ప్రైజ్ ఎవరు? ఏ కప్పు మీకు రాదు. ఈవెన్ కాఫీ కప్పు కూడా గట్టిగా ఇస్తారో లేదో నాకైతే డౌటే. సో మీ రేజులకు కూడా మీకు ఇష్టమైన పనులు కొంత చేయండి. మీకు ఇష్టమైన పనులన్నీ వదిలేసుకుని మీకు ఏదైతే కష్టంగా ఉంటుందో దాని వెనకాల పరుగెడుతుంటే మీతో పాటు అందరికీ ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కువ వస్తుంది. ఏమంటారు? లైఫ్లో ఎప్పుడు కొన్ని లాజిక్ లేకుండా మ్యాజికల్గా జరుగుతుందండి. ఎలా అంటే మిమ్మల్ని ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళనే ఎక్కువ బాధపడతారు. మిమ్మల్ని ఎవరైతే ఎక్కువ బాధపడతారో వాళ్ళనే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. ఏంటండి తమాషగా ఉంది జీవితం. మీకు ఎలా ఏంటైనా ఎక్స్పీరియన్స్ ఉందా అండి? చెప్పండి చూద్దాం, మాట్లాడుకుంటాం దీని గురించి.